ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? మన అమ్మ దయ వలన అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి కృపా కరుణ కటాక్షములు మనందరిపైన మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు అమ్మవారు ఏమని అంటున్నారు అని అంటే, బిడ్డ నీతో ఒక విషయాన్ని చెప్తున్నాను తల్లి, ఇది నేను ఊరికే చెబుతున్నానని అనుకోవద్దు. నువ్వు రాసి పెట్టుకో తల్లి. జూలై 28వ తారీఖు లోపు నీ ఇంట్లో ఒక 3 అద్భుతాలను చూస్తావు. నువ్వు నమ్మకం ఉంటే కనుక నేను చెప్పబోయే ఈ 3 అద్భుతాలు ఏంటి అనేది కూడా ఇప్పుడే తెలుసుకో అని చెప్పి ఒక గొప్ప సందేశాన్ని అయితే పంపిస్తున్నారండి. ఏంటి దుర్గమ్మ ఇలా చెప్తున్నారు? ఏం జరగబోతుంది? ఆ అద్భుతాలు ఏంటి అనేది తెలుసుకుందామండి. ఇంకా వీడియోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీ అందరికీ కూడా అమ్మవారి గురించి ఒక విషయం చెప్పాలండి. నా జీవితంలో ఎన్నో సమస్యలతో నేను బాధపడుతూ ఉన్నప్పుడు నాకు అమ్మవారు నాకున్న సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి నన్ను బయటికి తీసి నా సమస్యలన్నీ పరిష్కరించడం అనేది జరిగింది. అందువల్ల మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీరు కూడా అమ్మవారి సందేశాలకు కనెక్ట్ అవ్వడం వల్ల మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అవి ఖచ్చితంగా అమ్మవారికి విన్నవించుకుంటే కనుక తప్పకుండా మనకు ఆ శుక్రవారము గురువారం వస్తూ ఉంటూనే మాకు మా సమస్యల్లో ఒక మార్పు జరుగుతుంది, అమ్మవారు ఏదో సందేశం మా కోసం ఇస్తారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తూ ఉన్నారండి. నిజంగా మీ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకుంటున్నందుకు మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలండి. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి. అంటే ఆల్రెడీ కూడా నేను ఈ వీడియోలో చెప్తూ ఉన్నాను కదా, మనం అంటే చక్కగా అమ్మవారు చాలా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ సమస్యలకు పరిష్కారం అనేది శుక్రవారం గురువారంలో మనకు ఎక్కువ రిజల్ట్ అనేది కనిపిస్తుంది అక్క అని చెప్పి. అలాగే ఫ్రెండ్స్, మీరందరూ కనుక ఈరోజు మీరు ఏదైనా సరే కామెంట్ సెక్షన్లో మీకున్న సమస్యను నాతో షేర్ చేస్తే రేపు శుక్రవారం కదండి, అమ్మవారికి తప్పకుండా నేను మీ గురించి పూజ అయితే చేయించుతాను. తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అంత మాత్రమే కాదండి, శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరి అమ్మవారి సందేశాన్ని అక్షరాల నిజంగా జరిగినది చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు రాబోయే జూలై 28వ తారీఖు లోపు నీ ఇంట్లో 3 అద్భుతాలు చూస్తావు అని చెప్పి అమ్మవారు అంటున్నారు అని అంటే ఏదో ఒక కారణం లేండి అమ్మవారు మనకు ఇలాంటి సందేశాలు చెప్పరు కదా ఫ్రెండ్స్. నిజంగా ఎన్నో అద్భుతాల కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాము. అనుకున్న విషయాలు అనుకున్న టైంకి జరగకపోవచ్చు. అలాంటి సమయంలో అధైర్యపడకుండా ఒక్కొక్కసారి కూడా మనకి కింద పడుతూ ఉన్నప్పుడల్లా కూడా మనం విసిగిపోతూ ఉంటాం కదా ఫ్రెండ్స్. మనం కష్టాల్లో పడిపోయి విసిగిపోతూ ఉన్న సమయంలో అమ్మవారు మనకు నిజంగా ఒక్కొక్కసారి చేయూతనిస్తూ ఉంటారు. ఏదైనా ఒక పని మనకు మంచి జరగదు అనుకుంటే దానికి వెనక్కి లాగుతారు. అమ్మ అంతా కనిపెట్టుకుని ఉంటారండి. మనకు మంచి రోజులు ఉన్నాయి అని చెప్పి తల్లి నీకు అని మనకు చేయూతనిస్తూనే ఉన్నారండి. అయితే అమ్మవారు చెప్పినట్లుగానే మన జీవితంలో ఎన్నో రకాలుగా మంచి జరుగుతూ ఉంది కూడా ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు చెప్పబోయే ఈ విషయం కూడా అండి, రాబోయే 28వ తారీఖు లోపు జూలై 28వ తారీఖు లోపు మంచి అద్భుతాలు 3 అద్భుతాలు జరగబోతున్నాయి బిడ్డ అని అమ్మ చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా అద్భుతాలు ఏంటి అనేది కూడా మీకు చెప్తాను అని అంటున్నారు అని అంటే మనందరం కూడా వినగడానికి సిద్ధంగానే ఉంటాం కదా. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఏం చెప్పబోతున్నారు అనేది ఇంకా మొదటి అద్భుతం అండి. ఎప్పుడు కూడా అండి మనం ఆలోచిస్తూ ఉంటాం, ఒక్కొక్క విషయానికి అధైర్యపడుతూ ఉంటాం. ఏ విషయానికైనా నువ్వు అధైర్యపడుతూ ఇది జరగదు నీ జీవితంలో అని చెప్పి నువ్వు అనుకుంటున్నావో అలాంటి ఒక విషయాన్ని నువ్వు సాధించబోతున్నావు. సాధించడానికి నీకు ఒక నమ్మకాన్ని నేను ఇవ్వబోతున్నాను అని చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంతకంటే మనకి ఏం కావాలంటే ఎప్పుడు కూడా మనకు నమ్మకంతో స్టార్ట్ చేయాలి. అనుకున్న విషయానికి బిజినెస్ కావాలండి, బిజినెస్కి మనకు సేల్స్ అనేది చాలా తక్కువ ఉన్నా కూడా లేదంటే కనుక ఏదో ఒక విషయాన్ని మనం ప్రయత్నిస్తూ ఉంటాం. అది అనుకున్న దానికంటే మనకు తక్కువ పర్సంటేజ్ మనకు ఒక సక్సెస్ని ఇస్తున్నప్పుడు అంతకంటే గొప్ప స్థాయికి వెళ్ళాలని ఎదురు చూస్తూ ఉంటామండి. అలాంటి టైంలో అన్నప్పుడు మనం అధైర్యపడుతూ ఉంటాం, చాలా డౌన్ అయిపోతూ ఉంటాం. అలాంటి సమయంలో నీకు అలాంటి డౌన్ అవ్వాల్సిన పరిస్థితి అనేది లేకుండా జీవితంలో నువ్వు ఒక సక్సెస్ని చూడటానికి నీకు ఒక గొప్ప నమ్మకాన్ని నేను ఇవ్వబోతున్నాను అని అంటూ ఉన్నారు ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్. నిజంగా ఇంతకంటే కావాల్సింది ఏముందండి, మనకు ఒక గ్రిప్ దొరికిందనుకోండి, ఆ గ్రిప్ పట్టుకుని పైకి ఎక్కేస్తూ ఉంటాం మనం ఈజీగా. అలాంటి ఒక గ్రిప్ అనేది, అలాంటి ఒక ధైర్యం అనేది అమ్మవారు మనకి ఇవ్వబోతున్నారన్నమాట. అది మొదటి అద్భుతం అండి. ఇంకా రెండవ అద్భుతం అండి, నువ్వు ఇంతవరకు కూడా ఎవరినైతే నువ్వు చూస్తూ భయపడుతూ ఉన్నావో, మనం ఎంతమందిని చూస్తూ భయపడుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్. అయ్యో కొంతమంది ఏం చేస్తారు అంటే, నీ వల్ల ఇది సాధ్యం కాదు, నువ్వు ఏమీ చేయలేవు, నువ్వు ఏం చేస్తావో చూస్తా, నేను నీ వల్ల అవ్వదు అని చెప్పి మనం భయపెట్టేవాళ్ళు, వెనక్కి లాగేవాళ్ళు, డిసప్పాయింట్ చేసే వాళ్ళనే మనం ఇంతవరకు మనం జీవితంలో చూస్తూ ఉన్నాం కదా ఫ్రెండ్స్. ఇలాంటి వాళ్ళందరినీ కూడా గుడ్ బై చెప్పేసే తల్లి. అలాంటి వాళ్ళు, అధైర్యపరిచే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ధైర్యంగా నువ్వు చెప్పు, నాకు నా దుర్గమ్మ ఉన్నారు, నేను అది సాధిస్తాను అని చెప్పి ఎంతమంది అడ్డు వచ్చినా సరే వాళ్ళకి నువ్వు చెప్పు, గట్టిగా చెప్పు బిడ్డ. సాధించలేవు అని అన్న వాళ్ళ నోరు మూపించే విధంగా నేను అది గలను అని ధైర్యంగా వాళ్ళకి చెప్పు బిడ్డ. నేను నీకు ఆ ధైర్యం ఇస్తూ ఉన్నాను. ఇన్ని రోజులు నువ్వు భయపడుతూ ఉన్నావు, భయపడి ఇది చేయగలనా లేదా అని చెప్పి నువ్వు ఎదుటి వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నావు, వాళ్ళు అనేసరికి భయపడుతూ డౌన్ అయిపోతూ ఉన్నావు. కనుక నీకు ధైర్యంగా చెప్పగలిగే ఒక నమ్మకాన్ని నీకు నేను ఇస్తున్నాను అని చెప్పి అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా ఇంతకంటే ఏం కావాలండి. ఎప్పుడు కూడా మనం ఎదుటి వాళ్ళని చూసి, ఎదుటి వాళ్ళని మాటలను చూసి భయపడిపోతూ ఉంటాం, ఏమీ మాట్లాడలేకపోతాం. ఒకవేళ వాళ్ళు అన్నట్లుగానే జరిగిపోతుందేమో, మనం ఏమీ సాధించలేమేమో అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటాం. లేదు, మనకు ఒక గొప్ప నమ్మకాన్ని, ఒక స్ట్రాంగ్ స్టెబిలిటీ అనేది మన జీవితంలో రాబోతుంది అని చెప్పి మనకు ఒక ధైర్యం ఉన్నప్పుడే ఎదుటి వాళ్ళకు కన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతామండి, గట్టిగా మాట్లాడగలుగుతాం కూడా. అలాంటి ఒక నమ్మకాన్ని నీకు ఇస్తున్నాను అని చెప్పి అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. నిజంగా అండి, వచ్చే నెల 28వ తారీఖు లోపు అందరి జీవితాల్లో అండి, ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉన్నారో అందరి జీవితాల్లో, అంటే మన వీడియోస్కి ఎవరికైతే వెళ్తూ ఉన్నాయో చాలామంది కూడా అండి నాకు కాల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ నెంబర్ ఇచ్చిన తర్వాత చాలామంది నాతో మాట్లాడుతూ ఉన్నారు కూడా, అంటే మెసేజ్ చేస్తూ ఉన్నారు, మాట్లాడుతున్నారు. అక్క, ఈ మెసేజ్ అన్నీ కూడా నేను ఏదైతే ఆలోచిస్తూ ఉన్నానో దానికి సంబంధించినట్లుగానే రిలేటెడ్గా ఉంటున్నాయి అక్క, చాలా సపోర్ట్గా ఉంటున్నాయి, చాలా ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటున్నాయి అని చెబుతున్నప్పుడు నిజంగా అమ్మవారు అంటున్నారండి. లేకపోతే ఉన్నారు కనుకనే అమ్మవారి వల్ల మనం డిసైడ్ చేస్తున్నారు కనుక మన జీవితాన్ని అనేది మనం వీడియోస్లో చూస్తున్నాం, చెబుతున్నాం, అంతే. అది ఎవరికైనా వెళ్తే వాళ్ళు చూస్తున్నారు, ఎవరు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది మనకు తెలియదండి. ఇప్పుడు మనకు ఇచ్చిన తర్వాత ఎంతోమంది, చాలామంది రిప్లై ఇస్తూ ఉన్నారు, మంచి ఒక సాటిస్ఫాక్షన్ అండి, మంచి పని చేయగలుగుతున్నాము అని చెప్పి. ఈ మాటలన్నీ కూడా అమ్మవారు చెప్పించబట్టి మీ దాకా రాగలుగుతున్నాయండి. అది మనం సొంతంగా చేయాలి అనుకున్నా కూడా మనం చేయలేము. అందువల్ల ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఏ బాటనైతే చెప్పామో అలాంటి అద్భుతాన్ని కూడా మీ జీవితంలో జరిగిపోతున్నాయండి. ఇంకా మూడవ అద్భుతం ఏంటి అని అంటే, ఏదైనా ఒక విషయం జరగదు అని చెప్పి నువ్వు మూట కట్టి మూలన పడేసావు, అలాంటి ఒక విషయం, అలాంటి ఒక గుడ్ న్యూస్ అనేది నువ్వు వినబోతున్నావు. మంచిగా ఎదురు చూస్తూ ఉంటామండి, ఏది గుడ్ న్యూస్ వస్తుందేమో అని చెప్పి. ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్. ఇంకా అసలు ఆ గుడ్ న్యూస్ రానే రాదు. ఎవరైనా ఫోన్ చేస్తే చాలు, ఆ న్యూస్ వినడం కోసమే ఫోన్ చేస్తున్నారేమో అని చెప్పి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఫోన్ తీస్తాను, చూస్తే అది వేరే కాల్ అయి ఉంటుంది. అలాగే చాలా వరకు కూడా డిసప్పాయింట్మెంట్ అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు జరగబోయే రాబోయే ఈ రోజుల్లో అండి, నిజంగా ఏదో ఒక కాల్ కోసం నువ్వు ఏదైతే కనుక ఎదురు చూస్తూ ఉన్నావో, ఎంతవరకు ఎదురు చూస్తూ ఉన్నావో, ఆ కాల్ ఏదైతే ఉందో నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా. అది నీకు ఇష్టమైన వాళ్ళ దగ్గర ఉండి కానీ ఒక గుడ్ న్యూస్ వినబోయే కాల్ కానీ అది నీకు ఒక సాటిస్ఫాక్షన్, నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటున్నాను. నచ్చింది అని అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అండి. మీరు షేర్ చేయండి. చాలామందికి సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి, వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. కనుక వాళ్ళని కూడా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే అందించండి. సర్వే జనా సుఖినో భవంతు.